వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్. ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 4987 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 37 రీజియన్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గల పోస్టులను పరిశీలిస్తే అగర్తల 67, అహ్మదాబాద్ 307, ఐజ్వావి 53, అమృత్సర్ 74, బెంగళూరు 204, భోపాల్ 87, భువనేశ్వర్ 76, చండీగఢ్ 86, చెన్నై 285, డెహ్రాడూన్ 37, ఢిల్లీ 1124, గ్యాంగ్టక్ 33, గౌహతి 124, హైదరాబాద్ 117, ఇంఫాల్ 39, ఇటానగర్ 180, జైపూర్ 130, జమ్మూ 75, కలింపాంగ్ 14, కోహిమా 56, కలకత్తా 280, లేహ్ 37, లక్నో 229, మీరట్ 41, ముంబై 266, నాగ్పూర్ 32, పనాజీ 42, పాట్నా 164, రాయ్పూర్ 28, రాంచీ 33, షిల్లాంగ్ 33, షిమ్లా 40, సిలిగురి 39, శ్రీనగర్ 58, త్రివేంద్రం 334, వారణాసి 48, విజయవాడ 115, మొత్తం 4987 పోస్టులు ఇంటెలిజెన్స్ బ్యూరోలో కలవు. వాటిలో అన్రిజర్వ్డ్ 2471, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 1015, ఎస్సీ 574, ఎస్టీ 426, ఈడబ్ల్యూఎస్ 501, మొత్తం 4987 పోస్టులుగా కేటాయించడం జరిగింది. జీతం గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ లెవెల్ 3 ప్రకారం 21,700 రూపాయల నుండి 69,100 రూపాయలు మరియు ఇతర మెలుసులతో జీతం నెలకు చెల్లిస్తారు. కావాల్సిన అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి. పేర్కొన్న రాష్ట్రాల్లో పేర్కొన్న ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి. వయోపరిమితి 17/8/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. వయో సడలింపు: షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు, విడోస్, డైవర్స్ ఉమెన్లకు 40 సంవత్సరాల వరకు, మాజీ సైనికులకు 3 సంవత్సరాల చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పరీక్షా విధానం: టైర్ 1, టైర్ 2, టైర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు. టైర్ 1 ఆన్లైన్ పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 5 విభాగాలుగా విభాగానికి 20 ప్రశ్నలు చొప్పున ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించడం జరిగింది. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ స్టడీస్ అన్నీ కలిపి 100 మార్కులకు 1 గంట కాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. 1/4వ వంతు ప్రతి తప్పు జవాబుకు నెగిటివ్ మార్కింగ్ కలదు. టైర్ 2 రాత పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఎంచుకున్న భాషను 500 పదాల భాగాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. 1 గంట కాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. టైర్ 3 ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ 50 మార్కులు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలు: మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ వంటి నగరాలలో పరీక్షా కేంద్రాలుగా ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక విధానం: అభ్యర్థి తనకు కేటాయించిన 5 నగరాల్లోని ఒక నగరానికి టైర్ 1 పరీక్షకు హాజరు కావాలి. టైర్ 1 పరీక్షల్లో కటాఫ్ మార్కులు 100కి అన్రిజర్వ్డ్ 30, ఓబీసీ 28, ఎస్సీ ఎస్టీ 25 మరియు ఈడబ్ల్యూఎస్ 30 మార్కులు. మాజీ సైనికులకు అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సొంత వర్గంలో కేటాయిస్తారు. అయితే
అభ్యర్థులు పొందిన మార్కులు మరియు ఖాళీల సంఖ్యను బట్టి వివిధ వర్గాల్లో టైర్ 1 పరీక్షకు కటాఫ్ ఎక్కువగా ఉండవచ్చు. టైర్ 1 పరీక్షలో పనితీరు మరియు మార్కులు సాధారణీకరణ ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులను టైర్ 2 పరీక్ష కోసం ఖాళీల సంఖ్యకు 10 రెట్లు షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే అభ్యర్థి టైర్ 1లో కనీస కటాఫ్ సాధించి ఉండాలి. టైర్ 1, టైర్ 2లలో తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు విధానం. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయటకు ప్రారంభ తేదీ 26/7/2025 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో అప్లై చేయటకు చివరి తేదీ 17/8/2025గా ప్రకటించారు. అర్ధరాత్రి 11:59 వరకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు ఆఫ్లైన్లో SBI చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 19/8/2025గా ప్రకటించారు. పరీక్ష ఫీజు ₹100 చెల్లించాలి. అభ్యర్థులందరూ ప్రాసెసింగ్ ఫీజు ₹550 చెల్లించాలి. అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పురుష అభ్యర్థులందరూ మరియు OBC వర్గాలు పరీక్ష ఫీజు ₹100 ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు ₹550 కలిపి మొత్తం ₹650 చెల్లించాలి. SC, ST అభ్యర్థులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు పరీక్ష ఫీజు ₹100 మినహాయించారు. మొత్తం ప్రాసెసింగ్ ఫీజు ₹550 చెల్లించాలి. మొత్తం ప్రాసెసింగ్ ఫీజు ₹550 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేయుటకు MHA వెబ్సైట్ ద్వారా లేదా NCS పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. అభ్యర్థులు గమనించాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి. నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.